కథ కేవలము కల్పితాలు. తర్వాత భాగము మోహన్ మరణం తరువాత ఊరిలో ప్రశాంతత నెలకొన్నట్లే అనిపించింది. కాని అది నిజంగా ముగిసిందా లేదా అని అనుకుంటారు. తర్వాత సత్యనారాయణ వృద్ధుడు ఆకాశాన్ని చూస్తూ ఇలా అంటాడు. ఇప్పుడు నిష్క ఆత్మ విశ్రాంతి తీసుకుంటుది. ఇక ఎవరికీ ప్రమాదం లేదు అని వృద్ధుడు చెప్పుతాడు. ఆ మాటలకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఊరి ప్రజలు ఊహించినట్టు ఆ రాత్రి నుంచి ఆ అడవి మళ్లీ మామూలు అడవిలా మారిపోయింది. పక్షులు చిలకరించాయి, మృగాలు తిరగడము ప్రారంభించావి. అలా ఉండగా 3 నెలలు గడిచాయి. ఒక్కరోజు ఊరి పక్కనే ఉన్న కొంతమంది మత్స్యకారులు రాత్రిళ్ళు నదిలో చేపల వేటకు వెళ్లేవారు. వాళ్లలో ఒకడు కిషోర్. ఒక రోజు రాత్రి అతను మామూలుగా నదిలో చేపల వేటకు వెళ్లాడు. కాని గాలిలో ఏదో వింతగా అనిపించింది. ఒక్కసారిగా చుట్టూ పొగలు, నది నిశ్శబ్దంగా మారిపోవడం, చేతులు చల్లబడిపోవడం. అది చూసి కిషోర్ చాలా భయపడుతాడు. అప్పుడే ఒక్క మాట వినపడుతుంది. అది ఏమిటి అంటే, నువ్వు మళ్ళీ వచ్చావా అనే మాట వినపడుతుంది. అప్పుడు వెంటనే కిషోర్ వెనక్కి తిరుగుతాడు. ఒక అమ్మాయి నీటిమీద తేలియాడుతూ ఉంది. అప్పుడు కిషోర్ ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఆ మాటకు ఆమె సమాధానం చెప్పలేదు. కాని ఒక్కసారి నవ్వింది. ఒకే ఒక్క క్షణంలో నీటి అడుగునుంచి ఇంకొక చేతి జోడీ బయటకొచ్చింది. అది చూసి కిషోర్ అరవడానికి ప్రయత్నించాడు. కాని అప్పుడుకే అతని చేతులను నీటిలోకి లాగేశాయి. అంతే, అతను ఇంకా కనబడలేదు. ఉదయం నదిలో ఆ మత్స్యకారుడి కిషోర్ మృతదేహం కనిపించింది. అతని చేతిపై రక్తంతో ఇలా రాసి ఉంటాది. ఇది నా ఆఖరి ప్రతీకారమా లేదా ఇంకా కొనసాగుతుందా అని ఉంటాది. అందరూ ఒక్కసారి వణికిపోయారు. నిష్క ఇక శాంతించలేదా లేక ఆమె మళ్లీ తిరిగి వచ్చిందా అని అందరూ అనుకుంటారు. ఊరివాళ్లలో కొందరు ఇలా అంటారు. నిష్క ఆత్మ బహుశా ఇంకో మలుపు తీసుకుని కొత్త ప్రతీకారం కోసం ఎదురు చూస్తుందేమో అని అనుకోని ఆ ఊరి ప్రజలు చాలా భయపడుతారు. నదిలో కనబడిన మృతదేహం చూసి ఊరంతా భయంతో వణికిపోయేలా చేసింది. నిష్క ఆత్మ ఇంకా ఉంది అనే అనుమానం అందరిలో తళుక్కున మెరిసింది. కాని ఇది నిజమేనా లేక కేవలం అటు ఇటు జరుగుతున్న సంఘటనల కారణంగా జనాల భయానక ఊహలా అని అనుకుంటారు. సత్యనారాయణ వృద్ధుడు మృతదేహాన్ని చూసి చాలా బాధపడుతూ మోకాళ్లపై కూర్చున్నాడు. ఇంకా ముగియలేదు, ఇది ఇంకా మొదటిదే అని అంటాడు. అప్పుడు దానికి వృద్ధుడు మనవడు ఇలా అడుగుతాడు. తాతయ్య, మీరు ఎందుకు ఇలా అంటున్నారు అని అంటాడు. దానికి సత్యనారాయణ ఇలా చెప్పుతాడు. అవును, ఇప్పుడు నిష్క ఒంటరిగా లేదు, ఆమె వెనుక మరెవరైనా ఉన్నారా? ఎవరో, ఎక్కడో, ఇంకా భయంకరమైనదేదో మిగిలి ఉందా అని అంటాడు. అదే రోజు రాత్రి నది ఒడ్డున మరోసారి వింత సంఘటనలు జరిగాయి. ఊరి యువకులు కొందరు రాత్రి అక్కడికి వెళ్లారు. వాళ్లలో ఒకరు కార్తిక్. ఇంకా నిష్క ఉందని అందరూ అంటున్నారు. కాని నిజమేనా లేక ఇది పచ్చిభ్రమా అని అనుకుంటాడు. తన మిత్రుడి మరణం నిజమేనా కాదా అని తెలుసుకోవాలని నది దగ్గరికి వెళ్లి ఒక చిన్న కర్రను నీటిలోకి విసిరుతాడు. అది చిన్నగా నీరు అలలుగా మారుతుంది. అయితే నీటి ఉపరితలంపై ఒక చేతి అచ్చుపడినట్టు కనిపించింది. కార్తిక్కు చాలా భయము వేస్తుంది. ఇది నిజం కాదు, ఇది నా భ్రమ అని అనుకుంటాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి పరుగెత్తడానికి ప్రయత్నించాడు. కాని నీటి లోతులోంచి ఓ సన్నని గళం వినిపించింది. నువ్వు నన్ను మరిచిపోయావా అనే మాట వినపడుతుంది. దానికి కార్తిక్ ఒక్కసారి వెనక్కి చూస్తాడు. ఒక చిన్నారి నీటిమీద నిలబడి ఉంది. అది చూసి కార్తీక్ ఇలా అడుగుతాడు. నువ్వెవరు అని అతను భయపడుతూ అడిగేలోపే ఆ చిన్నారి మెల్లగా ముందుకు వచ్చి కార్తిక్ చెయ్యి పట్టింది. ఒక్కసారిగా అతని శరీరమంతా చల్లగా మారిపోయింది. అతని ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. అప్పుడు ఇలా అంటుంది. ఇదే నీ ఆఖరి రాత్రి, నువ్వు కూడా నాతో రావాలి అని అంటుది. దానికి కార్తిక్ గట్టిగా కేక వేసేలోపే అతను నీటి లోతుల్లోకి తీసుకొని వెళ్ళిపోతాది. కార్తిక్ అదృశ్యమైన వార్త ఊరంతా భయంతో నిండిపోయేలా చేసింది. ఇది ఇప్పటికీ ముగియలేదని అందరికీ అర్థమైంది. సత్యనారాయణ వృద్ధుడు ఊరంతా చేరదీసి ఒకటే మాట చెప్పాడు. ఇది నిష్క పని కాదు, ఇంకెవరో ఉన్నారు అని అన్నాడు. మరి నదిలో కార్తిక్కి కనిపించిన ఆ చిన్నారి ఎవరు అని ప్రజలు అనుమానంతో అడిగారు. అప్పుడు సత్యనారాయణ ఆకాశం వైపు చూస్తూ ఒక్క ఆశ్చర్యకరమైన ఒక్క విషయానికి చెప్పుతాడు. ఒకప్పుడు
ఈ ఊరిలో ఇంకో అమ్మాయి కూడా హత్యకు గురైంది. ఆమె పేరు భానుమతి అని అంటాడు. భానుమతి, ఆ పేరుని మేము ఎప్పుడూ వినలేదు. ఆమె పేరు ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. కాని ఆమె ఆత్మ మాత్రం మర్చిపోలేదు. భానుమతి 40 ఏళ్ల క్రితం ఈ ఊరిలో చాలా సాధారణ జీవితాన్ని గడిపింది. కాని ఆమె మీద ఓ అపనమ్మకం ఊరిలో వ్యాపించింది. అది ఏమిటి అంటే, ఆమె ఒక రాక్షసి అన్ని ఆమెను చాలా బాధ పెట్టేరు. కాని నిజానికి ఆమె పుట్టిన అప్పుడు నుంచి ఆమె ముఖంపై చిన్న గాయం ఉండేది. కాని ఊరి ప్రజలు దాన్ని భయంకరమైన శాపం అని అనేవారు. ఒక్కరోజు మోహన్, ధనుంజయ్ మరియు వారి మిత్రులు భానుమతిని పట్టుకుని ఊరి చివరలో నదిలో ముంచేశారు. ఆమె నీటిలో మునిగిపోతూ ఇలా చివరి మాటలు చెప్పింది: నేను తిరిగి వస్తాను, నా ముఖంతో కాదు కాని ఇంకెవరి ముఖానికైనా అంటూ నీటిలో మునిగి చనిపోతుంది. అప్పటినుంచి ఆమెను ఎవరూ మళ్లీ గుర్తు చూసుకోలేదు. ఇప్పటికీ ఆమె తిరిగి వచ్చింది. అప్పుడు ఇలా అంటారు: కార్తిక్ నీటిలో కనిపించిన ఆ చిన్నారి భానుమతేనా, లేక నిష్కనే ఇంకో రూపంలో మారిందా అన్ని అందరూ అనుకుంటారు. ఒకే రాత్రిలో 2 యువకులు అదృశ్యం కావడం ఊరి ప్రజలు చాలా భయపడుతారు. అర్ధరాత్రి ఊరి చివరన ఉన్న పాత బడి భవనంలో ఓ పాట వినిపించింది. అది లాలీ 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 అంటూ. ఆ పాట ఎక్కడ నుంచి వస్తోంది? అన్ని ఊరివాళ్లు భయంతో తలుపు తెరిచారు. అంతే, ఓ అద్దం మీద రక్తంతో రాసిన మాటలు ఇలా ఉన్నాయి: నా ముఖం నువ్వే, నా బలిపశువు నువ్వే. అద్దంపై రక్తంతో రాసిన ఆ మాటలు ఊరివాళ్ల గుండెల్లో భయాన్ని నింపేశాయి. ఇది భానుమతేనా, లేక నిష్క మళ్లీ కొత్త రూపంలో తిరిగి వచ్చిందా అన్ని అనుకుంటారు. ఊరి ప్రజలు భయంతో వృద్ధుడు సత్యనారాయణ దగ్గరకు పరుగెత్తారు. అప్పుడు ఇలా అంటాడు: ఇది భానుమతి పని. ఆమె తన బలిని కోరుతోంది. మరి ఎవరు ఆమె బలిపశువులు అన్ని ఊరు ప్రజలు అడుగుతారు. దానికి సత్యనారాయణ నిశ్శబ్దంగా ఓ పేరు చెప్పాడు: అతనే రాము అన్ని. ఆ మాటలకు ఊరి ప్రజలు అతను మన ఊరి పెద్ద మనిషి కథ అన్ని అంటారు. కాని అతనికి కూడా ఓ దాచిన రహస్యం ఉందా అన్ని అంటారు. 40 ఏళ్ల క్రితం భానుమతిని నది ఒడ్డున చంపినవాళ్లలో మోహన్, ధనుంజయ్ మాత్రమే కాదు, రాము కూడా ఉన్నాడు. కాని అతను ఇప్పటికి కూడా బయటికి రాలేదు. తన సహచరులు చనిపోతుంటే చూస్తూ ఊరిని వదిలి ఓ పెద్ద ఇంట్లో తలదాచుకున్నాడు అన్ని అంటాడు. ఆ రాత్రి రాము తన ఇంట్లో ఉంటాడు. అతను తన ఇంటి తలుపులు గట్టిగా వేసుకుని కిటికీలు మూసుకున్నాడు. కాని ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి సమయములో ఓ చిన్న గాలి చప్పుడు, ఒక అణగారిన నవ్వు వినిపిస్తుంది. తన వెనకాలే ఏదో ఉన్నట్టు అనిపించింది. రాము వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఇది భ్రమ మాత్రమే అన్ని అనుకుంటాడు. తన ముందు ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటాడు. కాని అద్దంలో తన ముఖం కనిపించడం లేదు. అది మాయమై అక్కడ భానుమతి ముఖం కనిపిస్తోంది. ఆమె చిరునవ్వుతో చూస్తోంది. నువ్వు నాకు బలిగా రావాలి. రాము గట్టిగా కేక వేసేలోపే అద్దం పగిలిపోయింది. ఊరిలోని ప్రజలు అందరూ రాము ఇంటిలో అరుపు వినిపించింది. అందరూ పరుగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నారు. తలుపులు తెరిచారు. అతను గదిలో ఒక్క మూలాన కూర్చొని తన ముఖాన్ని తడుముకుంటూ వణుకుపోతూ ఇలా అంటాడు: నాకు కనిపించింది. ఆమె ముఖం, నా అద్దంలో భానుమతి ఉంది అన్ని అంటాడు. అతని ఎదుటి అద్దం మొత్తం రక్తపు చారలతో నిండిపోయింది. అందులో ఓ మాట రాసి ఉంది: నా బలిపశువు నువ్వే, నా ముఖం నువ్వే. ఆ మాటలకు ఊరు ప్రజలు అంత భయంతో వణికిపోతారు. అందరూ అతనికి ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడే ఒక చిన్న పిల్ల నవ్వు వినిపించింది. ఒకే ఒకసారి అందరూ భయంతో వెనక్కి తిరిగారు. అక్కడ ఓ చిన్నారి నిలబడి ఉంది. ఆమె చేతిలో ఓ బొమ్మ ఉంది. అది నువ్వా భానుమతి అని రాము వణుకుతూ అడిగాడు. ఆమె మెల్లగా ముందుకు నడిచింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. నాకు నా ముఖం కావాలి, నువ్వు దానిని ఎక్కడ దాచావు అన్ని అడుగుతుంది. ఒక్క క్షణంలోనే ఆ చిన్నారి రూపం మారిపోయి భయంకరమైన ఆకారం, ముఖంపై చెక్కిన గాయాలు, నోటికి అంచుల్లో రక్తపు మరకలతో భయంకరంగా మారిపోతుంది. అంతే, ఆమె మెల్లగా తన చేతిని రాము వైపు చాపింది. నా ముఖాన్ని తిరిగి ఇచ్చేయి అంటూ. అంతే, రాము ఒక్క క్షణంలో నేలపై కూలిపోయాడు. అతని శరీరం పూర్తిగా గడ్డకట్టినట్టయింది. రాము ఇంట్లో జరిగిన భయంకరమైన సంఘటన ఊరంతా కలచివేసింది.
అతను గడ్డకట్టినట్టు మారిపోయాడు, కళ్ళు శూన్యంగా మారిపోయాయి. అతను ఎవ్వరినీ చూడటం లేదు, మాట్లాడటం లేదు. సత్యనారాయణ వృద్ధుడు అతన్ని దగ్గరగా చూసి చాలా బాధపడుతాడు. ఇది భానుమతి శాపం, కాని ఇంకా పూర్తిగా కాలేదు అన్ని అంటాడు. ఆ రాత్రి ఊరి చివర ఉన్న పాత చెరువు దగ్గర ఓ గది వణికిపోయేలా ఊగింది. నిశ్శబ్దంగా ఉన్న చెట్ల మధ్య ఓ గాలి ధాటిగా వీచింది. అప్పుడే ఓ చిన్నారి మెల్లగా ముందుకు వచ్చింది. ఆమె చేతిలో ఓ అద్దం ఉంది. ఆమె అద్దంలో చూసుకుంది, కాని అందులో తన ముఖం కనిపించలేదు. ఆమె చిరునవ్వుతో మెల్లగా అన్నది, నా ముఖం ఎవరి వద్ద ఉందో నాకు తెలుసు అన్ని అంటాది. ఇప్పుడు నిష్క కథ ముగిసినట్లే అనిపించింది. కాని ఇప్పుడిప్పుడే ఆడబిడ్డల మాయం ఊరిలో ఎక్కువైపోతోంది. ఇంకా ఎందరో అదృశ్యమవుతున్నారు. ఈ శాపానికి అసలు మూలం నిష్కనా, లేక భానుమతి తన భయంకరమైన ప్రతీకారాన్ని ఇంకా కొనసాగిస్తోందా? ఊరిలో అందరూ భయంతో నిద్రలేక రాత్రంతా కూర్చున్నారు. కాని రాత్రి తెల్లవారుజాము 3 గంటలకు ఊరిలోని పాత గుడి దగ్గర ఓ అమ్మాయి కనిపించింది. ఆమె వెనక్కి తిరిగి మెల్లగా మాట్లాడింది. రాత్రి తెల్లవారుజాము 3 గంటలు. ఊరి పాత గుడి దగ్గర మరోసారి ఓ అరుపు వినిపించింది. ఊరి ప్రజలు అక్కడికి పరుగెత్తుకుని వెళ్లారు. అక్కడ ఒక్క యువతి సమీరా గుడి ముందే మూర్ఛపోయి పడిపోయింది. ఆమె ఒంటిపై గాఢమైన గోరు ముద్రలు ఉన్నాయి. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. నన్ను వదిలేయండి అంటూ. అప్పుడు అందరూ భయంతో వెనక్కి తగ్గారు. ఆమె తన నోటిమీద చేతిని పెట్టుకుంది. ఆమె చేతివేళ్ల మధ్య నుంచి రక్తం కారింది. భానుమతి నన్ను వదిలిపెట్టడం లేదు. ఆమె తన బలిని కోరుతోంది. సత్యనారాయణ వృద్ధుడు ఒక్కసారిగా సమీరా వైపు చూశాడు. ఇది ఆత్మల ఆట. భానుమతి తన మరణ శాపాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది అన్ని అంటాడు. భానుమతి తన బలిపశువులను కోరుతోంది. కాని ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇంకా ఎవరు మిగిలారు? అన్ని ఇలా అనుకుంటారు. ఇప్పుడు ఇంకా ఊరిలో చివరి హత్య ఇంకా మిగిలి ఉందా, లేక నిష్క, భానుమతి ఇద్దరు కలిసి కొత్త భయం సృష్టిస్తున్నారా అన్ని అందరూ అనుకుంటారు. అప్పుడే అర్ధరాత్రి సమయములో చంద్రుడి వెలుతురులో ఊరి నది అద్దంలా మెరుస్తోంది. గాలిలో వింత చల్లదనం. ఒక్క గడ్డి కూడా కదలని నిశ్శబ్దం గా మారుతుంది. ఊరి చివర ఉన్న పాత చెరువు దగ్గర ఓ ముష్కరుడు తన దారిని వెతుక్కుంటూ నడుస్తున్నాడు. అతను రమణ, ఊరిలో పెద్ద మనిషి. కాని ఎవ్వరూ ఊహించని రహస్యం ఏమిటంటే, ఆయన కూడా భానుమతి మరణానికి కారణమైనవాడే. రమణ నడుస్తూ వెనక్కి చూసుకున్నాడు. ఒక్కసారిగా గాలి గట్టిగా ఊపిరిని తట్టినట్లుగా అనిపించింది. నువ్వు మరిచిపోయావా రమణా అని ఓ గళం వినిపించింది. అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఓ అమ్మాయి నిలబడి ఉంది. కాని ఆమె ముఖం పూర్తిగా తెగిపోయినట్టు ఉంది. అప్పుడు ఇలా అంటాడు, భానుమతి, నీవు ఇంకా బ్రతికే ఉన్నావా అని రమణ భయంతో అడిగాడు. ఆమె మెల్లగా ముందుకు నడిచింది. నన్ను అందరూ మోసం చేశారు. కాని ఇప్పుడు నేనే వచ్చాను, నా రాజ్యాన్ని తిరిగి తీసుకోవడానికి. ఆ మాటలకు రమణ చాలా భయపడుతాడు. ఆమె చెయ్యి ముందుకు లాగింది. ఒక్కసారిగా రమణ శరీరమంతా గడ్డకట్టినట్లయింది. అతని గుండెలో భయం కదిలింది. నా రాజ్యం ఇక మళ్లీ వస్తోంది అని భానుమతి కేకేసింది. అంతే, ఒక్క క్షణంలోనే రమణ అరుపు గాల్లో కలిసిపోయింది. ఆమె అతనిని నడిరాత్రిలో లాక్కెళ్ళిపోయింది. ఆ రోజు ఆదివారం ఉదయం ఊరి ప్రజలు చెరువు దగ్గర రమణ చనిపోయినట్టు కనుగొన్నారు. అతని ముఖం పూర్తిగా భయంతో నిస్సారంగా మారిపోయింది. అతని మెడపై గోరు ముద్రలు, అతని ఛాతిపై రక్తంతో రాసిన మాట ఇలా ఉంటాది, ఇదే మొదలు, నా చీకటి రాజ్యం మొదలైంది. భానుమతి కథ ఇప్పుడే మొదలైంది. అప్పుడు ఊరు ప్రజలు అందరూ, రమణ మరణం ఊరంతా కలవరపాటుకు గురి చేసింది. అతని ముఖంపై వెలిసిన భయం, మెడపై గోరు ముద్రలు, ఛాతిపై రక్తంతో రాసిన వాక్యం, ఇదే మొదలు, నా చీకటి రాజ్యం మొదలైంది. ఊర్లో ఉన్నవారందరినీ గడగడలాడిపోతారు. అప్పుడే ఊరిలోని పాత దేవాలయం దగ్గర ఓ చీకటి ఆకారం కదులుతోంది. ఆ శబ్దం విని ఓ వృద్ధుడు నిద్రలోంచి లేచి బయటికి వచ్చాడు. ఆమె చిరునవ్వుతో ఉన్నది. కాని అది మామూలు నవ్వు కాదు. ఆమె ముఖం తేలిపోతున్నట్టుంది. నా కథ ఇప్పుడే మొదలైంది. నువ్వు కూడా నా రాజ్యంలోకి రావాలి. అంతే, ఆ వృద్ధుడి అరుపు ఊరంతా మారుమోగింది. ఇది భానుమతి పనితనమేనా, లేక ఇంకా వెనుక వేరే భూతం ఉందా అని.
ఊరిలో ప్రజలు భయంతో గదుల తలుపులు గట్టిగా వేసుకున్నారు. కాని అర్ధరాత్రి అయినప్పుడు ఒక్కసారిగా ఊరంతా చీకటిగా మారిపోయింది. అదే సమయం పాత చెరువు వద్ద ఒక నల్లని దాచుకున్న ఆకారం మెల్లగా నడవసాగింది. ఊరివాళ్లు భయంతో గదుల తలుపులు మూసుకుని కూర్చున్నారు. కాని బయట చెట్లు ఊగుతున్న శబ్దం, నది ఒడ్డున అనుమానాస్పదంగా కదులుతున్న నీరు, ఓ చిరునవ్వు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. పాత చెరువు దగ్గర ఒక ముసలాయన నడుస్తూ వెనక్కి చూసుకున్నాడు. అక్కడ ఎవరో నిలబడి ఉన్నారు. నువ్వెవరు? అని ముసలాయన భయంతో అడిగాడు. ఆ ఆకారం ముందుకు వచ్చింది. అది నిష్కే. కాని ఇది మామూలు నిష్క కాదు. ఆమె ముఖం మారిపోయింది. కళ్ళు నల్లగా, నోట చుట్టూ రక్తపు మరకలు. ఇదే నా కొత్త రూపం, నా కొత్త రాజ్యం. ముసలాయన వెనక్కి పరుగు తీయాలనుకున్నాడు. కాని ఆమె చేతిని పైకెత్తగానే గాలి గట్టిగా వీచింది. చెరువు నీరు తిరగబడి చిన్న అలలుగా మారిపోయింది. ఆ ముసలాయన ఆ చెరువులో పడి చనిపోతాడు. తరువాత ఊరి చివరన ఉన్న పాత భవనంలో ఓ తలుపు తెరిచిన శబ్దం వినిపించింది. ఊరిలో ఎవరూ రాత్రిపూట బయటకు రాలేని పరిస్థితి. కాని ఓ వ్యక్తి ధైర్యంగా తలుపు వైపు చూస్తున్నాడు. అతను రాజీవ్, ఊరిలో కాస్త ధైర్యమున్న యువకుడు. అతనికి నిష్కా, భానుమతి, రహస్య మరణాల గురించి తెలుసు. కాని ఇది మూఢనమ్మకమని అతను ఎప్పుడూ నమ్మలేదు. ఏదో వింతగా ఉంది. ఎవరో ఈ ఊరిని శాపించేశారు. కాని అది నిష్కనో, భానుమతినో కాదు. ఇంకెవరైనా ఈ ఆట ఆడుతున్నారు అని అనుకుంటాడు. అప్పుడు రాజీవ్ తన చేతిలో టార్చ్ పట్టుకుని ఆ పాత భవనానికి వెళ్లాడు. గది లోపలికి వెళ్లగానే గాలి ఒక్కసారిగా నిలిచిపోయింది. అక్కడ ఒక కుర్చీ కనిపించింది. దానిపై ఓ పాత బొమ్మ ఉంది. ఆ బొమ్మ ముఖాన్ని చూసిన వెంటనే రాజీవ్ వెనక్కి ఎగిరి పడ్డాడు. ఇలా అనుకుంటాడు, ఇది ఎలా సాధ్యం? బొమ్మ ముఖం అతనిదే. అప్పుడు వెనుక నుంచి ఓ గళం వినిపించింది. నువ్వు వచ్చావా అని. రాజీవ్ నెమ్మదిగా తిరిగి చూశాడు. చీకటి తలుపు వెనుక ఒక వింత ఆకారం కదులుతున్నట్టుగా కనిపించింది. ఒక్క క్షణంలో ఆ రూపం మాయం అయిపోయింది. కాని గదిలో ఒకే ఒక్క పదం రక్తంతో రాసి ఉంది. రాజీవ్ పాత భవనంలో ఉన్న ఆ రక్తపు మాటలు చూసి వణికిపోయాడు. చివరి తలుపు తెరవబోతోంది అని రాసి ఉంటాది. ఒక్కసారిగా అతను వెనక్కి చూశాడు. గదిలో చీకటి కమ్ముకుంది. గాలి ఆగిపోయింది. టార్చ్ వెలుగు మెల్లిగా క్షీణించింది. అయితే గదిలో మరో తలుపు ఉంది. అది చాలా పాతది, దుమ్ముతో నిండిపోయి ఉంది. కాని అది తలుపు తట్టి తానే తెరుచుకుంటోంది. ఒక్కసారి రాజీవ్ వెనక్కి తగ్గాలనుకున్నాడు. కాని ఏదో ఆకర్షణ అతనిని ఆ తలుపు వైపు లాగుతున్నట్లుంది. ఆ గది లోపల ఒక కుర్చీ ఉంది. ఆ కుర్చీలో ఒక అమ్మాయి కూర్చుంది. నువ్వు ఎవరవు? అని రాజీవ్ భయంతో అడిగాడు. ఆమె తల క్రిందకు వంచింది. చేతులు తడబడుతున్నాయి. ఒక్కసారిగా ఆమె తల పైకెత్తి చూశాక రాజీవ్ గుండె ఆగినంత పనైంది. ఆమె ముఖం నిష్కదే. కాని అది పూర్తిగా చీలిపోయి ఉంది. నేను నిష్కను కాదు. మరి నువ్వెవరు? ఆమె చిరునవ్వుతో అన్నది. నేను మునుపటి భయానకం, నేను చివరి నిష్కా. రాజీవ్ గుండె ఉరకలేస్తోంది. నేను చివరి నిష్కా అన్న ఆ అమ్మాయి మాటలు ఇంకా గదిలో మారుమోగుతున్నాయి. నువ్వు నిష్కవైతే ఇంతకాలం మేము చూసినది ఎవరు? అని అడుగుతాడు. ఆమె చిరునవ్వుతో ముందుకు వచ్చింది. గదిలో ఉన్న పాత గడియారం ఒక్కసారిగా గంటలు కొట్టింది. టిక్ 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 అని. అసలు నిష్క ఎప్పుడో చనిపోయింది. కాని ఆమె పేరు మాత్రం ఇంకా బ్రతికే ఉంది. ఇది ఏమిటి? అసలు నువ్వెవరవు? ఆమె నెమ్మదిగా తన చెయ్యిని పైకెత్తింది. ఒక్క క్షణంలోనే గదిలోని గాలి మారిపోయింది. రాజీవ్ శరీరమంతా చలి పాకినట్టయింది. ఆమె కన్నీరు కార్చడం మొదలైంది. కాని అది రక్తపు కన్నీరు. నేను మునుపటి మృతుల ప్రతిబింబం, నేను ఇప్పటి జీవుల నీడ. గడియారం మళ్లీ గట్టిగా మోగింది. నువ్వు మరణించడానికి ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉన్నాయి అని అంటుంది. గడియారం మెల్లగా ముందుకు కదులుతోంది. రాజీవ్ గుండె కొట్టుకునే శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. ఇంకా 14 నిమిషాలు మాత్రమే ఉన్నాయి అని ఆ అమ్మాయి చీగాని నవ్వుతో చెప్పింది. యాస్టరిస్క్ నువ్వు ఎవరు? నాకీ ఆటలు వద్దు అని రాజీవ్ గట్టిగా అరిచాడు. కాని ఆమె ముందుకు వచ్చి మెల్లగా తల క్రింద పెట్టుకుంది. నేను ఎవరో కాదు, నువ్వే అన్నది దానికి ఒక్కసారిగా. రాజీవ్ ఒక్క క్షణం వెనక్కి తగ్గాడు. నాకు అర్థం కావడం లేదు. ఎవరు నువ్వు అంటూ అన్నాడు అంతాలోపల.
అప్పుడే గదిలో ఉన్న చివరి అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. అప్పుడు ఆ అద్దం ముక్కల్లో రాజీవ్ చూస్తాడు. కాని దాంట్లో తన ప్రతిబింబం కనిపించాదు. అందులో నిష్క రూపం కనిపిస్తోంది. ఇది ఎలా సాధ్యం అని అనుకుంటుండగా ఒక్కసారిగా ఆమె కాస్తా నవ్వింది. నువ్వు ఎప్పుడో చనిపోయావు రాజీవ్, ఇప్పటివరకు నువ్వు నీడగా ఉన్నావు. ఇప్పుడు నీ సమయం ముగిసింది అని అంటుంది. అప్పుడే గడియారం వేగంగా కదులుతోంది. గదిలోని గాలి ఆగిపోయింది. గోడల మీద రక్తపు గీతలు పడి నేల మీద ఓ వింతగా రాసినట్లు ఉంది. అది ఏమిటి అంటే, నిన్ను నేను ఇక్కడికి తీసుకురాలేదని నువ్వు అనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు రాజీవ్ శరీరం మెల్లిగా గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. గడియారం గంటలు కొట్టడం మానేసింది. ఇది నువ్వు చూసే చివరి క్షణం అని అంటుంది. రాజీవ్ ఇంకా గదిలోనే ఉన్నాడు. గడియారం మెల్లిగా చివరి నిమిషాలను లెక్కించుతోంది. ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉన్నాయి అని నిష్క రూపం నవ్వుతూ చెప్పింది. దానికి ఇలా అంటాడు, ఇది నిజం కాదు, ఇది మాయ మాత్రమే అని రాజీవ్ తనను తాను ధైర్యపరుచుకున్నాడు. కానీ గదిలోని గాలి సరిగ్గా ఊపిరి పీల్చుకునేందుకు కూడా వీలు కల్పించడం లేదు. అప్పుడు ఆమె మెల్లగా ముందుకు వచ్చింది. నువ్వు వాస్తవాన్ని ఒప్పుకోవడానికి భయపడుతున్నావు. ఏ వాస్తవం అని అంటాడు. ఆమె చిరునవ్వుతో ఇలా చెప్పింది, నువ్వు ఎప్పుడో చనిపోయావు రాజీవ్, నువ్వు నీడ మాత్రమే. అప్పుడు ఒక్క క్షణం రాజీవ్ ఒంట్లో చలి పాకింది. అతను వెనక్కి తిరిగి అద్దం చూడాలనుకున్నాడు. కాని అందులో అతని ప్రతిబింబం లేదు. అప్పుడే గది ఒక్కసారిగా చీకటిగా మారింది. గడియారం గట్టిగా దడదడ మోగింది. ఇప్పుడు నీ సమయం ముగిసింది అని అంటుంది. నిష్క చేతులు పైకెత్తగానే గది మొత్తం చుట్టూ తిరిగింది. రాజీవ్ అరవడానికి నోరు తెరిచాడు. కానీ శబ్దం రాలేదు. ఆమె మెల్లగా ముందుకు వచ్చి అతని నుదిటిపై చెయ్యి పెట్టింది. అంతే, అక్కడికే మాయమైపోయాడు. ఉదయం ఊరివాళ్లు పాత భవనానికి వెళ్లి చూడగా అక్కడ రాజీవ్ ఎలాంటి గుర్తులు లేవు. అతని జాడ కూడా ఎక్కడా లేదు. గదిలో కేవలం ఒకే ఒక అద్దం ఉంది. ఆ అద్దంలో చిన్నగా ఓ రక్తపు వాక్యం కనిపించింది. ఇది ముగిసింది, కాని చీకటి ఎప్పుడూ బ్రతికే ఉంటుంది అన్ని రాసి ఉంటాది. నిష్క కథ ముగిసిందా, లేక చీకటి మళ్లీ తిరిగి వస్తుందా? ముగింప లేదా కొత్త ప్రారంభం తర్వాత ఎపిసోడ్లో చూద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి.